ఉంటుంది. ఈ శరీరం ఉన్నా సరే లేకున్నా సరే ఇప్పటికీ మీరు నన్ను చంపగలమని అనుకుంటున్నారా? ఇతని మాటలు విన్న తరువాత నేను కూడా సందేహంలో పడిపోయాను. మరి మనం ఇతన్ని చంపలేనప్పుడు కిందికి విసిరి లాభమేమిటి? వద్దు వద్దు, మీరు నన్ను కిందకి తొయ్యక తప్పదు. ఎందుకంటే మీ మహారాజు గారి ఆజ్ఞను మీరు పాటించడమే మీ కర్తవ్యం. నీ తండ్రి గారు నీకు ఇంతటి అన్యాయం చేశారు, కానీ నీకు ఆయన పట్ల ఎలాంటి ద్వేషం లేదా? తండ్రులు ఎప్పుడూ గౌరవనీయులే. ఇవన్నీ చూస్తుంటే నీకు భయం వేయడం లేదా? ఎక్కడ సూర్యుడు ప్రకాశించును అక్కడ చీకటికి తావుండదు. హరి పాదాలు పట్టుకున్నా నా